అందరికీ నమస్కారం. దొరికిపోయిన బాబు రహస్యంగా పట్టుకున్న వైసీపీ. ఈ విషయాన్ని తెలుసుకుని మీ వీడియో మరి కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీ రాజకీయాల్లో బెంగళూరు కీలకంగా మారుతోంది. ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత జగన్ ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారు. వారంలో 3 రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. అక్కడ జగన్కు భారీ ప్యాలెస్ ఉంది. రాజకీయాల్లో ప్రవేశానికి ముందే బెంగళూరు నుంచి ఆయన కార్యకలాపాలు సాగించేవారు. అయితే ఇటీవల ఓడిపోయిన దగ్గర నుంచి ఎక్కువగా బెంగళూరులో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇండియా కూటమిలో చేరేందుకు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేతలు చర్చలు జరుపుతున్నారని, అదే సమయంలో బీజేపీకి సైతం సంకేతాలు పంపుతున్నారని పుకార్లు షికారులు చేశాయి. అయితే ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఎన్డీఏ ఉంది. ఆ కూటమిలో టీడీపీతో పాటు జనసేన భాగస్వామ్యం అయ్యాయి. దీంతో ఖచ్చితంగా ఇండియా కూటమి వైపు వెళ్లాల్సిన అవసరం జగన్కు ఏర్పడింది. అయితే చంద్రబాబుకు సైతం జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వామి పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం ట్రబుల్ షూటర్గా పేరు పొందిన డీకే శివకుమార్ చంద్రబాబుకు సన్నిహితుడు అన్న ప్రచారం ఉంది. గతంలో ఎయిర్పోర్ట్లో కలిసిన వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడిన వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆల్చాల్ చేశాయి. జగన్కు వ్యతిరేకంగా షర్మిలను కాంగ్రెస్లో యాక్టివ్ చేసేందుకు అప్పట్లో చంద్రబాబు పావులు కదిపారని వైసీపీ అనుమానిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడానికి జగన్ తరచూ బెంగళూరు వెళ్తున్నారు అన్నది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్. అయితే ఇప్పుడు జగన్ మాట అటుంచితే చంద్రబాబు సైతం బెంగళూరు బాట పట్టారనేది కొత్త వార్త. శుక్రవారం గోదావరి జిల్లాలో గ్రామసభ ముగించుకొని చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లో బెంగళూరు వెళ్లారన్నది ఒక వార్త. అక్కడ 2 గంటల పాటు గడిపారని, అదేవిధంగా అక్కడ ఎవరిని కలిశారని, పర్యటనను ఎందుకు గోప్యంగా ఉంచారని వైసీపీ ప్రశ్నించింది. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో బయటపెట్టింది. అధికారికంగా షెడ్యూల్ ఎందుకు విడుదల చేయలేదని వైసీపీ ఎత్తి చూపుతోంది. ఒకవేళ చంద్రబాబు నిజంగా బెంగళూరు వెళ్లారా, వెళ్తే ఎవరిని కలిశారు అన్నది ఇప్పుడు చర్చకు వచ్చే విషయం. బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాజకీయ చర్చలు జరపడానికి అక్కడ ఎన్డీఏ కాదు. అయితే చంద్రబాబు అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మంచి సంబంధాలు ఉన్నాయి. 2018లో కర్ణాటక ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీతో కలిసి వేదికలు పంచుకున్నారు. అప్పటి నుంచి కర్ణాటక కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకు ఇప్పుడు వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. బీజేపీకి అనుమానం కలిగేలా ప్రచారం చేయడం ప్రారంభించింది. అయితే జగన్కు బెంగళూరులో యలహంక ప్యాలెస్ ఉంది. ఓడిపోయిన తర్వాత తరచూ అక్కడే విడిది చేస్తున్నారు. దీంతో బెంగళూరు కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ మధ్యనే పవన్ బెంగళూరు వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులను కలిశారు. ఇప్పుడేమో చంద్రబాబు బెంగళూరు వెళ్లారని వైసీపీ చెబుతోంది. ప్రభుత్వం నుంచి కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.